అమ్మలగన్నయమ్మ చల్లని తల్లి ఆదిపరాశక్తి అవతారం భగళాముఖి దేవి. ఆ జగన్మాత అనుగ్రహంతో బ్రహ్మశ్రీ గురువాయూర్ శ్రీ సూర్యం నంబుతిరి స్వామి వారు జ్యోతిష్యం, ప్రశ్న, వాస్తు, యజ్ఞయాగాదులు, పరిహార హోమాలు, యోగా, ధ్యానం ద్వారా జాతకపరమైన దోషాలకు పరిష్కారం తెలిపే ప్రత్యేక కార్యక్రమం శ్రీ భగళా. జై జగన్మాత భగళాముఖి. ఓం క్రీం భగళాముఖి వరదే సర్వసౌభాగ్యప్రదాయిని సమస్త భక్తానాం సర్వ అభీష్టం సాధయ సాధయ క్రీం ఓం స్వాహా. కొన్ని రోజుల క్రితం ఒక తండ్రి, అమ్మాయి ఇక్కడికి వచ్చారు. ఆ అమ్మాయి గురించి చెప్పాలంటే ఆ అమ్మాయికి 35 ఏళ్ళు నిండాయి. కాబట్టి అమ్మాయి అని చెప్పలేం కదా. ఒక లేడీ, తండ్రి, ఆ అమ్మాయి, ఆ లేడీ వచ్చారు. వచ్చి జాతకం చేతికిచ్చారు. జాతకం బాగానే ఉంది. హస్బెండ్, వైఫ్ ఇద్దరు జాతకాలు బాగానే ఉన్నాయి. నేను అన్నాను, జాతకం ప్రకారం సమస్యమేమీ లేదు, అంతా బాగానే ఉంది. మరైతే ఎందుకు వచ్చారు? జాతకంలో అంతా బాగానే ఉంది కదా అన్నాను. అప్పుడు ఆవిడ ఏం చెప్పారంటే, స్వామి పెళ్లి జరిగి 14 ఏళ్లు పూర్తయ్యాయి. ఒక్కరోజు కూడా మేము సంతోషంగా లేము. ఇప్పుడు ఒక్క 5-6 ఏళ్లు దాటిపోయాయి. ఇంటాయన ఇంట్లోనే ఉన్నాడు. మేము ఒకే ఇంట్లో ఉన్నాం. కానీ నాతో మాట్లాడడం లేదు. ముఖం కూడా చూడనే చూడడు. మాట్లాడడమే లేదు. తీసుకెళ్లి భోజనం పెడితే కావాల్సింది పెట్టుకుని తినేస్తారు. కానీ నా ముఖం చూడరు, ఫేస్ చూడరు. పిల్లల దగ్గర 2-3 పిల్లలున్నారు. కొంచెం పెద్దగా ఇష్టంగా ఉండడం లేదు. ఒక విధంగా ఏదో యాక్ట్ చేస్తున్నట్టుగా ఉందని చెప్పింది. ఆయన ఏదో గవర్నమెంట్ జాబ్ చేస్తారట, ఈవిడ టీచర్గా ఉన్నారు. ఇలా జరుగుతోంది. అప్పుడు నేనన్నాను, ఇది పెళ్లికి ముందే అన్నీ చూసి నిశ్చయించినదే అని మీరే అంటున్నారు. పెళ్ళై 14 ఏళ్ళయిందని మీరే చెప్తున్నారు. అది మీరే అన్నారు కదా. కొత్తగా పెళ్ళైన వారైతే విడిపోవాల్సిందని చెప్పేవాడిని. కానీ ఇప్పుడు ఇంతకాలం అయింది, 3 పిల్లలున్నారు. కాబట్టి విడిపోవడంలో అర్థం లేదు. కానీ ఈ జాతకం ప్రకారం సమస్య ఏమిటంటే మీ దగ్గరే ఉంది. సమస్య మీ దగ్గరే ఉందని అన్నాను. అలా చెప్పాను. నా దగ్గర ఏ సమస్య ఉంది స్వామి? నేను బాగానే ఉంటాను. ఉద్యోగం చేస్తున్నాను, సంపాదిస్తున్నాను, డబ్బు ఇంట్లో తెచ్చిస్తున్నాను, గొడవ చేయను లాంటి చాలా విషయాలు ఆమె చెప్పారు. నేనేమన్నానంటే, ఈయన జాతకం ప్రకారం ఈయన అత్యంత సాత్వికుడైన మనిషిగా ఉన్నారు. నిజమే కదా. నువ్వు ఏమన్నా సరే ఆయన మాట్లాడకుండా ఉండిపోతారు, ఊరికే సైలెంట్గా ఉన్నారు, అంతే కదా. అవును స్వామి, అలాగే ఉన్నారు, అస్సలు మాట్లాడడం లేదు. అదే స్వామి నా సమస్య, నా మనసులో ఉన్న కష్టమే అది. కానీ పెళ్ళైన రోజు నుండి నువ్వు 100 మాట్లాడితే ఆయన ఒకటే మాట్లాడతారు, అంతే కదా. అవును స్వామి, అలాగే ఉండేది. నీకు వచ్చిన సమస్య ఏమిటంటే, సింపుల్ అయిన ఒక విషయానికంటే 5 నిమిషాలు మాట్లాడాల్సిన ఒక విషయాని కోసం 50 నిమిషాలు మాట్లాడతావు. ఇదే నీ సమస్య. నీ జాతకం ప్రకారం 2వ స్థానంలో పాపగ్రహాలున్నాయి. ఆ పాపగ్రహాలనేవి నీ నాలుక మీద ఉంటూ నీ మీద విరక్తి కలిగేలా నువ్వు మాట్లాడేలా చేస్తున్నాయి. ఖచ్చితంగా చూడండి, మీ యొక్క ఇంట్లో మీ ఇంటాయన మీతో ప్రేమతో, అనురాగంతో లేదంటే, మానసికంగా, ఫిజికల్గా ఆయన ఇంట్లోనే ఉన్నప్పటికీ మెంటల్గా ఎక్కడో ఉంటారు. అలా ఉందంటే సందేహమే లేదు. సమస్య ఆయనది కాదు, సమస్య ఖచ్చితంగా మీతోనే. మీ యొక్క నాలుక మీద విషం, ఆ నాలుక మీద విషం, అదే మీకు ఎఫెక్ట్ చూపిస్తోంది. అదే అంతటికీ కారణం. మిగిలిన వారి గురించి మీరు ఎప్పుడూ తక్కువ చేసే ఆలోచిస్తారు, తక్కువ చేసి మాట్లాడతారు. మీ నాలుక వల్లే మిగిలిన వాళ్ళు మిమ్మల్ని ద్వేషించే విధంగా మీరు మాట్లాడతారు. దానంతటికీ కారణం 2వ స్థానంలో ఉన్నటువంటి పాపగ్రహాలే. ఇంతకుముందే చెప్పాను ఒక వీడియోలో, 2వ స్థానంలో పాపగ్రహాలుంటే ఫైనాన్షియల్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా మంచి ఒక కుటుంబ జీవితం లేదంటే కూడా హస్బెండ్, వైఫ్ ఇద్దరి మధ్య ఒక అన్యోన్యత లేకపోతే, మీ భార్యకి లేదా మీ ఇంటాయనకి మీ మీద ప్రేమానురాగాలు లేకపోతే, దీనికంతటికీ కారణం అదేవిధంగా మీరు చదివిన చదువు మీకు ఉపయోగించకపోతే, మీ క్వాలిఫికేషన్‌కి తగ్గట్టుగా మీకు ఉద్యోగం లభించలేదంటే,
మీ సామర్థ్యానికి తగ్గట్టుగా ఉండే శాలరీ లభించడం లేదంటే, ఇప్పటి వరకు మీరు సొంతిల్లు కట్టడం సాధ్యం కాకపోతే, సందేహం అక్కర్లేదు, జాతకంలో 2వ స్థానంలో ఉండే పాపగ్రహాలే అందుకు కారణం. కాబట్టి దానికి మీరు పరిహారం చెయ్యాల్సిందే. 2వ లగ్నం అనేది ధనం, భాగ్యం, విద్య, ఆనందం, అంతస్తు, క్వాలిటీ, స్వభావం, ఇవన్నీ లగ్నం 2వ స్థానం. ముఖ్యంగా 2వ స్థానం. కాబట్టి ఆ 2వ స్థానం అనేది జీవితానికి అత్యంత ముఖ్యమైన స్థానం. 12 రాశులు ముఖ్యమైనవే. అయినప్పటికీ మీకు పాపగ్రహాలుంటే ఆ పాపగ్రహానికి పరిహారం చెయ్యాలి. ఏ పాపగ్రహం అక్కడ ఉందో ఆ 2వ స్థానానికి అధిపతి అయిన గ్రహం ఏ రాశిలో, ఏ గ్రహంలో యొక్క ఛాయలో ఉందో దానికి అనుగుణంగా పరిహారం చెయ్యాలి. గతంలో ఒక వీడియోలో చెప్పిన విధంగా ధన ఆకర్షణ యాగం అనేది ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ కోసం మాత్రమే చెయ్యాలి. ఫైనాన్షియల్ సమస్యకి ఒక్కో వ్యాధికి ఒక్కో మందు అని అంటారు కదా! ఒక్కో వ్యాధికి ఒక్కో మందు. అదేవిధంగా ధనస్థానంలో పాపగ్రహం ఉండి మీకు పెద్ద స్థాయిలో ఫైనాన్షియల్ సమస్య కలిగిస్తోన్న పరిస్థితి ఉంటే, ఫైనాన్షియల్‌గా స్టెబిలిటీ లభించాలంటే, ఫైనాన్షియల్‌గా గ్రోత్ రావాలనుకుంటే, అప్పుల బాధ తీరిపోవాలంటే, అప్పులు లేని ఒక జీవితం మీ సొంతం కావాలంటే, ఖచ్చితంగా మీరు మహాకుబేర ధన ఆకర్షణ యాగం చెయ్యాల్సి ఉంటుంది. కానీ కుటుంబంలో సఖ్యత లేదు, సంతోషం ఉండడం లేదు. దీనంతటికీ కారణం ముందుగా మీరు మీ యొక్క నాలుకకి, మీరు మొగైనా ఆడైనా సరే మీ నాలుకకి తాళం వేయాలి. కంట్రోల్‌గా ఉండాలి. మాటలు కంట్రోల్‌గా మాట్లాడాలి. దానిని ఒకే ఒక మార్గం ఏమిటంటే కోపం వచ్చినప్పుడు మాట్లాడకుండా ఉండాలి. అది కొంచెం కష్టమే. అందరి వల్ల కంట్రోల్ చేయడం వీలు కాదు. కోపం వచ్చినప్పుడు ఏం చెయ్యాలంటే ఒక నిర్ణయం తీసుకోవాలి. సొంతంగా ఒక డెసిషన్ తీసుకోవాలి. కోపం వస్తే నేను మాట్లాడను. ఆ సమయంలో భయంకరంగా కోపం వచ్చినా పళ్ళు బిగపెట్టుకుని 1, 2, 3, 4, 5, 6, 7, 8 అంటూ ఎంచుకుంటూ పోవాలి. ఒక 50 వరకు వెళ్ళండి. మళ్ళీ అక్కడ నుండి క్రిందికి రండి. ఖచ్చితంగా ఇలా చేసి చూడండి కోపం వచ్చినప్పుడు. పళ్ళు బిగపెట్టుకుని 1, 2, 3, 4 అంటూ మీరు లెక్క పెట్టాలి. కోపం కంట్రోల్ అవుతుంది. కోపం కంట్రోల్ అయిన తర్వాత మాట్లాడితే మీకు గొడవ రానే రాదు. అలాగని అన్నిసార్లు అలా వీలు కాదు. ఈ 2వ స్థానంలో రాహు, శని లాంటివి ఉంటే మీరు మాట జారుతారు. అంటే ఆడవాళ్ళైతే దగ్గర తీసుకోవాలనే విధంగా కాకుండా కొట్టాలనిపించేలా మాట్లాడతారు. చాలామంది ఆడవాళ్ళని నేను అడుగుతూ ఉంటాను. హస్బెండ్, వైఫ్ ఇద్దరూ వస్తారు. నేను వాళ్ళ దగ్గర అడుగుతాను. మగవాళ్ళ గురించి అడుగుతాను. ఈరోజు ఈయన మిమ్మల్ని కొడతాడా? ఏం స్వామి అలా అడుగుతున్నారు? రోజు మీరు దెబ్బలు తినేలాగా ఈయన జాతకం ఉంది. ఫేస్ అలాగే ఉంది. అవును స్వామి, భరించలేకపోతున్నాను. కుటుంబంలో గొడవ వద్దని నేను మౌనంగా ఉంటాను అని వాళ్ళు చెబుతూ ఉంటారు. ఎందుకలా అంటే ఆయన జాతకం ప్రకారం సాత్వికుడుగా ఉన్నారు. ఒకవేళ రాక్షస స్వభావం ఉంటే రోజూ ఆ గొడవ ఇంకా పెద్దగా జరిగేది. కాబట్టి 2వ స్థానంలో మీకు ఇదే విధంగా ఉంటే, పాపగ్రహం ఉంటే మీ నాలుకే మీకు శత్రువు అని దానికి అర్థం. దానికి మీరు ఏం చెయ్యాలంటే నాలుకకి తాళం వేయాలి. దానికి సంవాద సూక్త యాగం చెయ్యాలి. సంవాద సూక్త యాగం చేసేటప్పుడు కుటుంబంలో సఖ్యత చేరుకుంటుంది. కానీ సంవాద సూక్త యాగం చేసినప్పటికీ మీరు మళ్ళీ మళ్ళీ కూడా చేస్తూనే ఉండకూడదు. మీరు కూడా కొంచెం కంట్రోల్‌గా ఉండాలి. ఇది ఒకే విధమైన మానసిక రోగం లాంటిది. అనవసరంగా ఊహించుకోవడం, అనవసరంగా థింక్ చేయడం, అనవసరంగా మాట్లాడడం, చిన్న విషయాలని పెద్దగా చేయడం అలాంటివన్నీ ఒక ఏం చెప్పొచ్చంటే కైండ్ ఆఫ్ డిప్రెషన్. దట్ ఈస్ కైండ్ ఆఫ్ డిప్రెషన్. అదంతే. ఒక విధమైన మానసిక వ్యాధి, ఒక రకమైన మనోవ్యాధి. దానిని ఏం చెయ్యాలంటే మానస మిత్ర హోమం చెయ్యాలి. మానస మిత్ర హోమం. అది ఈ ఆయుర్వేద డాక్టర్ లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే మనోవ్యాధికి ఆయన మానస మిత్ర వడగం అని కూడా ఒకటుంది. మానస మిత్ర వడగం అని మనోవ్యాధికి ఇచ్చే ఒక మందు. అదే విధంగా మానస మిత్ర వడగం అనేది మనోవ్యాధికి మందు. అదే విధంగా మానస మిత్ర హోమం మనోవ్యాధి కోసం మంత్రం, యాగం. అది గాని చేస్తే మీ మనసుని కంట్రోల్ చేయవచ్చు. 2వ స్థానంలోని పాపగ్రహం యొక్క మూర్ఖత్వం, నీచత్వం కంట్రోల్ చేయవచ్చు. ప్లస్ కుటుంబంలో సఖ్యత, సంతోషం లాంటివన్నీ సిద్ధించాలంటే సంవాద సూక్త యాగం చెయ్యాలి.